సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. అయితే పిటిషన్ పైన నేడు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం మీద 2 పిటిషన్లు కలిపి విచారించనున్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ఆధారంగా చేసుకుని ఈ రోజు విచారణ జరుగుతుంది. దీంతో పాటు కేసుల బదిలీని కూడా వేరే రాష్ట్రానికి దాని మీద కూడా ఈరోజు విచారణ జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఎన్నికలు దృష్టి పెట్టుకుని ఇప్పుడు విచారణ మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే మరి కొంతకాలం వాయిదా వేస్తారో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి ఎంపీ బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత 2-3 సార్లు విచారణ జరగడం, వాయిదా పడడం జరుగుతూ వస్తుంది. కూడా విచారణ జరిగింది. నేతృత్వంలో ధర్మస్థానంలో వాయిదా వేస్తున్నారని కూడా స్పష్టపడుతుంటే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.